నేటి ముఖ్యాంశాలు. తాండూరు పట్టణంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ. వికారాబాద్ జిల్లా జెడ్పీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం. ఎమ్మెల్యే కాళీ యాదయ్య వర్సెస్ ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి మధ్య రగడ. ఏబీవీపీ ఆధ్వర్యంలో జరిగిన బంద్ విజయవంతం. ఏబీవీపీ నాయకుల ప్రకటన. బాల్నగర్ ఆర్ఐ వెంకటరెడ్డిపై జడ్చర్ల ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు సముచితం కాదు. జి విజేందర్, రేసా ప్రధాన కార్యదర్శి. 18 చౌక దుకాణాల డీలర్ల నియామకంకు నోటిఫికేషన్ జారీ. ఆర్డీఓ శ్రీనివాసరావు ప్రకటన. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. నేటి సమాజంలో యువత మాదక ద్రవ్యాలను వ్యతిరేకించాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలోని వివిధ కళాశాల విద్యార్థులతో అంబేద్కర్ చౌక్ నుండి ఇందిరా చౌక్, సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌక్ తదితర ప్రాంతాల నుండి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని యువకులు మత్తు పదార్థాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వాటిని దరి చేరనీయకుండా దూరంగా ఉండాలని సూచించారు. తాండూరు పట్టణంలో మత్తు పదార్థాలను విక్రయిస్తే తమ దృష్టికి తీసుకురావాలని డీఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్, రూరల్ సిఐ అశోక్ కుమార్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాంటి వాటికి మీరు 100% దూరంగా ఉండాలి. మీ యొక్క లైఫ్ మొత్తంగా స్పాయిల్ అయిపోతుంది. అలాంటి డ్రగ్స్ మన తాండూరు పట్టణంలో ఇంతవరకు అయితే అడుగు పెట్టలేము మేము అనుకుంటున్నాము. కానీ ట్రాన్స్పోర్టేషన్ అయితే జరుగుతూ ఉంది. అప్పుడప్పుడు మేము కూడా కేసులు వేస్తున్నాము. రైల్వే లైన్ ఉంది కాబట్టి తాండూరు ట్రైన్ రోడ్ ద్వారా వేరు ప్రాంతాల నుంచి రావడం పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి వాటి మీద మేము కట్టుదిట్టమైన నిఘా అనేది పెట్టినాము. డ్రగ్స్లో మీరు ఒకటి వచ్చిన మొత్తంలో 2-3 గ్రాముల కూడా ఉంటారు. ఎంత అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు జూన్ 26వ తేదీ నాడు తాండూరు పట్టణంలో తాండూరు టౌన్ సిఐ, రూరల్ సిఐ వీరి ఆధ్వర్యంలో మన జూనియర్ కాలేజీ విద్యార్థులు శ్రీ చైతన్య, సింధు, సిద్ధార్థ కాలేజీ విద్యార్థుల యొక్క సహకారంతో ఒక పట్టణంలో అంబేద్కర్ స్టాచ్యూ నుంచి తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ వరకు ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది. ప్రజలకు, విద్యార్థులకు అందరికీ అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహిస్తూ చివరిగా తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ ముంగట ఒక చిన్న మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ, విద్యార్థులకు అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తాండూరు మున్సిపాలిటీ తర్వాత తాండూరు యొక్క నియోజకవర్గంలో ప్రజలందరికీ, విద్యార్థులకి మా యొక్క విన్నపం ఏమనగా, మీకు ఎక్కడ కూడా మీ దృష్టిలోకి ఈ డ్రగ్స్ సంబంధించిన వివరాలు ఏమన్నా, గంజాయి కానీ, చెరస్ కానీ, ఇంకేదైనా ఎలాంటి మత్తు పదార్థాలకు సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఎవరైనా క్యారీ చేస్తున్నా, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా, తర్వాత అమ్మడానికి ప్రయత్నించిన అవన్నీ కూడా మాకు పోలీసు దృష్టికి తీసుకురావాలి. దీనికి సంబంధించిన ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంది. 8712671111 అనే ఈ నెంబర్కి కూడా తెలియజేసి వివరాలు చెప్తే పోలీసులు తక్షణమే సంబంధిత దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ ఏంటంటే, ఎలాంటి డ్రగ్స్ కూడా వాళ్ళు అలవాటు కావద్దు, బానిసలు కావద్దు, వారి యొక్క జీవితాన్ని కోల్పోవద్దు అనే ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. తరపున నా యొక్క నమస్కారాలు. మాదక ద్రవ్యాలు దుర్వినియోగం చేసిన, అలాగే అక్రమ రవాణా చేసిన సమాజంపై, ప్రజలపై ఎలాంటి చెడు ప్రభావం చూపుతుందో, మరియు అక్రమ రవాణా చేస్తే ఎలాంటి కేసుల్లో శిక్షలు పడతాయో ప్రజలకు అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జూన్ 26వ తారీఖు రోజు మనం ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటాము. అసలు ఈ మాదక ద్రవ్యాలంటే ఏదైతే మన శరీరానికి అత్యంత ప్రమాదకరమైన పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని మాదక ద్రవ్యాలు అంటారు. మీ అందరికీ తెలుసు, వాటిని డ్రగ్స్ అని కూడా అంటాం. డ్రగ్స్ అంటే మనం వాడుకలో ఇప్పుడు జనరల్గా చూస్తూ ఉన్నాం, గాంజాయి, చెరస్, హెరాయిన్ ఇలాంటివి. మనం ఏదైతే ఈ స్మోకింగ్ కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కన్సంప్షన్ కన్నా ఇది చాలా ప్రమాదకరమైనది.
ఈ మత్తు పదార్థాలకు ఎవరైతే అలవాటు పడతారో వాళ్ళు ఆ అలవాటు నుంచి బయటపడలేక, సరిగా చదువుకోలేక వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎవరైతే ఈ అలవాటుకు పడ్డవారో వాళ్ళు సమయానికి ఆ మత్తు పదార్థాలు కొనడానికి డబ్బులు దొరకకపోతే, తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు రకరకాల దొంగతనాలు అవి కూడా చేసి కేసుల్లో ఇరుక్కొని జైలు పాలవుతున్నారు. బుధవారం వికారాబాద్ జెడ్పీ కార్యాలయ ప్రారంభోత్సవంలో గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. స్పీకర్ ప్రసాద్ కుమార్ జెడ్పీ కార్యాలయ నిర్మాణానికి గత ప్రభుత్వ పాలనలో సమయానికి నిధులు అందలేదని అనడంతో చెవేళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య జెడ్పీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన పత్రాలు తమ దగ్గరే దాచుకొని కార్యాలయ నిర్మాణానికి సహకరించడం లేదని, జెడ్పీ చైర్మన్ పదవీకాలం ముగిస్తుండటంతో కార్యాలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రారంభిస్తున్నారని మహేందర్ రెడ్డిని ఉద్దేశించి అనడంతో ఇద్దరి మధ్య మాట పెరిగింది. అక్కడే ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కలగజేసుకొని సముదాయించారు. వికారాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయాన్ని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి, చెవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, నేను ఆ కాగితం ఏందో మీరు రాసుకొని మీరే కాంట్రాక్ట్ చేసి మీరే చేసి ఒకసారి మాకు కూడా అరే ప్రసాద్ చెప్పినావు కదా, నన్ను కట్టించాడు నా ఇంటికి అని చెప్పిందా? మరి కాగితం అది గురించి మాట్లాడడానికి మీరు ఎందుకంటే మాట్లాడతారు? ఉన్నది మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నా? నా పేరు తీసుకున్నాను మాట్లాడుతున్నా. నా పేరు తీసుకోకపోతే మాట్లాడకండి. కళ వికారాబాద్ జిల్లా కేంద్రం కావాలని 50 సంవత్సరాల కళ నిజం చేసినటువంటి నాయకుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత 33 జిల్లాలు చేసి అందులో వికారాబాద్ కూడా మొట్టమొదటిసారిగా జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి మరి నూతన కలెక్టర్ భవనాన్ని ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత స్థలంలో నిర్మించడం జరిగింది. నేను ఒకటి చెప్తున్నా, రంగారెడ్డి జిల్లా గతం లోపల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా సునీతా మహేందర్ రెడ్డి గారు ఉండి మరి 3 సంవత్సరాలు ఆర్టిక్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పటికీ కూడా మరి నేను ఒకటే, నాకు ఏంటంటే జిల్లా పరిషత్ భవనం మరి మహేంద్రన్న 20-25 ఏళ్ల నుంచి ఈ జిల్లా మీద పట్టున్న నాయకులు. మరి జిల్లా పరిషత్ మొత్తం అన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేసినాకనే చేస్తే బాగుంటుందేమో అని నా ఆలోచన ఉండే, కానీ ఇది ఏది ఏమైనా మరి అట్లుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుండే. మళ్ళా మీకు తెలుసు అన్ని విషయాలు, గవర్నమెంట్ వేరు కాదు, జిల్లా పరిషత్ వేరు కాదు. గవర్నమెంట్ ఒకటే, జిల్లా పరిషత్ ఒకటే. పైసలు లేకుండా జిల్లా పరిషత్కి వెళ్ళి ఇచ్చినా గవర్నమెంట్కి వెళ్ళి ఇచ్చిన రాటిఫికేషన్ చేసి పవర్ మీకు ఉన్నది, మీకు తెలియదు కాదు. భవనం పూర్తిగా కంప్లీట్ అయినాక చేస్తే బాగుంటుంది. ఎందుకంటే 3 సార్లు చైర్మన్ పీరియడ్ అయిపోయే ముందర కూడా బిల్డింగ్ కూడా వాళ్ళే కడుతున్నారు. కాబట్టి దాన్ని ఇంత తొందరగా పడి కట్టిస్తే కూడా కంప్లీట్ చేసుకుంటే మంచి వికారాబాద్కే ఒక మంచి పేరు వస్తుంది. పాత ప్రభుత్వం ఈ జిల్లా పరిషత్ బిల్డింగ్ కు కాగితం మాత్రం ఇచ్చింది, 10 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి. కానీ డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. మరి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు చొరవ తీసుకొని జిల్లా పరిషత్ ప్రాదేశిక మెంబర్లకు రావాల్సిన డబ్బులు వారిని రిక్వెస్ట్ చేసి 5 కోట్ల రూపాయలు జనరల్ ఫండ్కి తీసుకొని ఇవాళ ఈ బిల్డింగ్ ఒక రూపురేఖలు దిద్దుకునే విధంగా వారి చొరవతో ఇవాళ ఆ బిల్డింగ్ తయారైంది. మరి కాళే యాదన్న 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు. మరి ఆ పేపర్ వచ్చింది కానీ పైసలు తేయడానికి అన్న ప్రయత్నం చేసింటే ఆ రోజు చాలా మంచిగా ఉంటుంది. నేను మరి
ఇప్పుడు ఆ బాధ్యత నా మీద దొబ్బేసిండు. తప్పకుండా ఈ అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఆ బిల్డింగ్ను అతి తొందరలో ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల మేరకు తప్పకుండా మిగతా ఫండ్లన్నీ తీసుకొని వచ్చేసి ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఈ రాష్ట్రంలోనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో జరిగిన బంద్ విజయవంతమైందని ఏబీవీపీ నాయకులు ప్రకటించారు. బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో జరిగిన ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారని అన్నారు. ఫీజుల నియంత్రణ చట్టం, విద్యా హక్కు చట్టం వెంటనే అమలుపరచాలని విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో విద్యపై నిర్లక్ష్యం కొనసాగుతున్నదని అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పవన్, అజయ్, దినేష్, వంశీ, శ్రీకాంత్, చందు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ విధంగా చాలా స్కూల్స్ ఓపెన్ చేయడం చేత ఈ యొక్క స్కూళ్ళలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు పట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బంద్ పిలుపుకోవడం జరిగిందో దానిలో భాగంగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా బంద్ చేయించడం జరిగింది. ఏంటంటే ఈరోజు మన యొక్క తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందంటే నేటి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6 నెలలు అవుతున్న నేటి కూడా ఇంకా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం జరిగింది. అందువల్లనే ఈ యొక్క 6 నెలలు అయినా కూడా కొత్త పాఠ్య పుస్తకాలలో ఇప్పటి కూడా ఈ యొక్క ముందు మాట పేపర్లను చింపివేయడం కానీ సో ఇట్లాంటి యొక్క నిర్లక్ష్యపు విద్యా వ్యవస్థ పైన ఒక నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తున్నటువంటి ఒక ప్రభుత్వం పైన ఈ యొక్క ఏబీవీపీ తరఫున ఈరోజు గట్టి హెచ్చరిక చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అనేక పాఠశాలను కూడా ఈరోజు బంద్ చేయించడం జరిగింది. సో ఈ యొక్క దీనిపైన ఇంకా ఈ యొక్క ఇప్పటికైనా నిద్ర మత్తుల నుండి బయటకు వచ్చి ఒక నూతన ప్రభుత్వం కొత్త విద్యాశాఖ మంత్రిని కూడా నియమించి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఒక పాఠ్య పుస్తకాలు కానీ ఈ యొక్క ఏకరూప దుస్తులు కానీ సో ఇవన్నిటిని కూడా ఇంకా చాలా స్కూళ్ళలో ఇంకా పంపిణీ పూర్తిగా జరగలేదు. వాటన్నిటిని కూడా తొందరగా చేయాలని చెప్పేసి విధంగా ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై హింద్, జై హింద్. మహబూబ్ నగర్ జిల్లా బాల్నగర్ మండల తహసీల్దార్ కార్యాలయానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తన అనుచరులతో వచ్చి మండల ఆర్ఐ వెంకటరెడ్డిని దూషించడం బాధాకరమని, తన అనుచరులు పరుష పదజాలంతో దూషించడం సరికాదని ట్రెసా వికారాబాద్ జిల్లా సంఘం ఆక్షేపించింది. సెలవు రోజుల్లో ఎలా పనిచేస్తారని, రెవెన్యూ ఉద్యోగులను నిలదీయడం పద్ధతి కాదని అన్నారు. వెంటనే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి క్షమాపణ చెప్పాలని తాండూరు డిప్యూటీ ఎంఆర్ఓ విజయేందర్ డిమాండ్ చేశారు. స్థానిక శాసనసభ్యులు జడ్చర్ల ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు గారు వచ్చి వాళ్ళందరినీ హాలిడే రోజు ఎందుకు వర్క్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళందరూ కూడా దబాయించడం, ఎమ్మెల్యే గారు వెంట ఉన్నటువంటి కార్యకర్తలు రూడ్గా వాళ్ళతో మాట్లాడడం, ఆ విధంగా చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులకు మా యొక్క విన్నపం ఏంటంటే, సార్ వాళ్ళు ఆర్ఐ కానీ మిగతా సిబ్బంది ఏదైనా రిపోర్ట్ తప్పు రాసి ఒక్కరికి అన్యాయం చేసి ఇంకోళ్ళకి ఏదైనా చేస్తే ఆ విషయంలో మీరు గౌరవ కలెక్టర్ గారికి చెప్పి వాళ్ళని సస్పెండ్ చేయడమా, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయడం చేస్తే బాగుంటుంది. కానీ సండే రోజు ఎందుకు పనిచేస్తారని చెప్పి ఆ విధంగా రెవెన్యూ సిబ్బంది మీద ఆ విధంగా మీరు రూఢిగా బిహేవ్ చేయడం మమ్మల్ని అందరూ కూడా చాలా బాధించింది. ఈ యొక్క ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని మేమందరం కూడా భావించినాం. మీరు ఈ విధంగా చేయడం మమ్మల్ని చాలా బాధించింది. మేమందరం కూడా ఉద్యోగులందరూ కూడా 10:30 నుండి సాయంత్రం 5:30 వరకే పనిచేయాలంటే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు వెళ్ళవు సార్. మీరే మన గవర్నమెంట్లోనే మొన్న ప్రజాపాలన భాగంగా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు ఒక గ్రామంలో, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఇంకో గ్రామంలో జనాల నుండి అర్జీలు తీసుకోవడం జరిగింది. మీ యొక్క గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్తోనే 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నాం సార్. మేము 10:30 నుండి 5 గంటల వరకు చేయమంటే సంతోషంగా చేస్తాం. కానీ మా ఉన్నతాధికారులు సిఎస్ గారి ఆదేశాలతోని, కలెక్టర్ గారి ఆదేశాలతోని ప్రభుత్వం ఏ పని చెప్పిన ఆ విధంగా పని చేసినాం. పని చేశారని మీరు తప్పు పడుతారు, కానీ అందులో ఏమైనా తప్పు పడితే ఇంకా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో బాగా ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా మేమందరం కూడా భావిస్తున్నాం. కాబట్టి మీరు వెంటనే రెవెన్యూ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మహబూబ్ నగర్ కలెక్టర్ గారికి మా యొక్క సబ్మిషన్, మేడం మీరు ఆ యొక్క ఆర్ఐని అకారణంగా సస్పెండ్ చేయడం జరిగింది. దయచేసి ఆ సస్పెన్షన్ వెనక్కి తీసుకొని వెంటనే ఆర్ఐకి
ఉద్యోగానికి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రెవెన్యూ ఉద్యోగులు అందరం కూడా ఏకమై పెండౌన్ కూడా చేపడతామని మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఉద్యోగులందరూ కూడా గవర్నమెంట్లో భాగమే, ప్రజాప్రతినిధులంతే మాకు గౌరవం ఉంది. మేమందరం కూడా మన ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చినా మేము తీసుకుపోవడానికి మేమందరం కూడా పనిచేస్తాం సార్. బంగారు తెలంగాణలో భాగంగా మేము ఇంకో 3 గంటలు ఎక్కువ పనిచేస్తామని చెప్పడం జరిగింది ఇదివరకే. కాబట్టి దయచేసి మా యొక్క ఆవేదనను కూడా మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో సార్ గత ప్రభుత్వంలో వీఆర్ఓ వ్యవస్థను తీసేసి మాకు అందరూ కూడా చేతులు తీసేసినట్లు అయింది. ఏదైనా కళ్యాణ లక్ష్మి ఎంక్వైరీ చేయాలంటే కూడా అమ్మాయికి ఎప్పుడు పెళ్ళైంది కూడా ఎవరిని అడగాలి కూడా మాకు తెలియడం లేదు. ఏదైనా విరాసత్ ఒక రైతు చనిపోయాడు, ఆయనకి ఎంతమంది భార్యలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు అని కూడా అడగడానికి కేవలం 2 RIలు మాత్రమే మా దగ్గర ఉన్నారు. గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ ఎవరు లేరు. కాబట్టి వెంటనే ఈ యొక్క ప్రభుత్వం అయినా సరే గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ను కొత్తగా రిక్రూట్ చేయాలని, RIలకు అడిషనల్గా ఒక్కొక్క క్లస్టర్ వైజు అడిషనల్ RIలను ఒక 5-6 మందిని కేటాయిస్తే బాగుంటుందని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారిని RI యొక్క పోస్టింగ్ వెంటనే ఇవ్వాలని, జడ్చర్ల గౌరవ శాసనసభ్యులను ఈ విధంగా అనుచితమైనటువంటి ఈ యొక్క చర్యలను మేము ఖండిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. తాండూరు నియోజకవర్గంలోని 18 చౌక ధర దుకాణం డీలర్ల నోటిఫికేషన్కు బుధవారం ఆర్డీఓ శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. బషీరాబాద్ 1, పెద్దెముల్ 3, తాండూరు 7, యాలాల్ 7 మొత్తం 18 చౌక ధర దుకాణాల డీలర్ల నియామకం జరగనుందని ఆర్డీఓ తెలిపారు. 3 జూలై 2024 దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజని నోటిఫికేషన్ ద్వారా ఆర్డీఓ తెలిపారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.